హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన ఛానల్లో చికెన్ ర్యాప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. సో ఇవి చాలా హెల్దీ అండ్ సింపుల్ టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి కొన్ని ఆనియన్స్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే కొన్ని టొమాటోస్ కూడా తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, పసుపు, కారం, ఉప్పును కూడా తీసేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ చాలా తక్కువ తీసుకున్నాను ఎందుకంటే హెల్దీ అని చెప్పాను కదా. సో ఆయిల్ తీసుకొని తర్వాత అందులో కొన్ని మస్టర్డ్ సీడ్స్ వేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఈ టైంలో నేను వచ్చేసి కొద్దిగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఎప్పుడైనా చికెన్ ర్యాప్స్ అలా చేసేటప్పుడు బోన్లెస్ చికెన్ యూజ్ చేయాలండి. సో ఇప్పుడు ఈ బోన్లెస్ చికెన్ని అటు ఇటు తిప్పి ఫ్రై చేసుకోవాలి. సో బోన్లెస్ కాబట్టి త్వరగా కుక్ అయిపోతుందండి చికెన్. సో ఇప్పుడు దీనిలో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో అటు ఇటు తిప్పుతూ బాగా ఫ్రై అయ్యేలాగా ఆనియన్స్ని కూడా చూడాలి. సో ఇలా ఫ్రై అయ్యి బాగా కుక్ అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ అలాగే క్యాబేజ్ కూడా వేసుకొని ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. సో మీకు ఇంకా మీ ఆప్షన్స్లో ఏమన్నా ఉంటే బెల్ పెప్పర్ కానీ క్యాప్సికమ్ కానీ ఇలాగున్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే బీన్స్, క్యారెట్స్, మీ ఆప్షన్స్ ఏమైనా వెజీస్ ఇంకా ఉంటే మీరు వేసుకోవచ్చు. సో నా దగ్గర క్యాబేజ్ ఉంది, సో వేసుకున్నాను. అండ్ లాస్ట్లో చికెన్ గరం మసాలా వేసేసి సాట్ చేసేస్తున్నాను. సో ఇది బాగా ఫ్రై అయ్యి కుక్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీర అలాగే నిమ్మరసం ఉంటే నిమ్మరసం కూడా ఒక టీ స్పూన్ పిండుకోండి. సో నేను ఆల్రెడీ చపాతీలు చేసి పెట్టుకున్నానండి. అలాగే ఆయిల్ లేకుండా ఒక పుల్కాని నేను కాల్చి పెట్టుకున్నాను. సో దాని మధ్యలోకి ఇది ఫిల్లింగ్ చేసేస్తున్నాను. చాలా బాగుంటుందండి, హెల్దీ కూడా, వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి డిషెస్ ట్రై చేయండి. ఇది లంచ్లోకైనా డిన్నర్లోకైనా చాలా బాగుంటుంది. సో చూసారు కదండి, ఇక్కడ నేను ఒక పుల్కా తీసుకున్నాను, దాని మధ్యలో పెట్టేసి ర్యాప్ చేసేస్తున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్, ఇలాంటి డైట్ రెసిపీస్ సింపుల్గా ఈజీగా అయిపోయాయి. నా ఛానల్లో ముందు చాలా వస్తున్నాయండి. మీరు కనుక ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. సో ఈ వీడియో చూసినాక ఖచ్చితంగా మీరు మరిన్ని వీడియోస్, ఇలాంటి మంచి వీడియోస్ ఖచ్చితంగా చూడబోతున్నారని చెప్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.